హాయ్ అండి, నమస్తే. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ సంవత్సరం అందరికీ మంచి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మ్యాగీ చూడండి, నాకు దగ్గరుండి ముగ్గేపించింది. ఈ ముగ్గేసినంతసేపు నాకు కావాలండి. నేను మార్నింగ్ 6కి లేసి అంతా కడిగి కల్లాపు జల్లుకొని మంచిగా డిజైన్ వేసి ముగ్గు దాని మీద రంగులన్నీ దిద్దానండి. అందువల్ల కొంచెం వీడియో పెట్టడం లేట్ అయింది, ఏమనుకోవద్దు. అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఎలా ఉంది నా ముగ్గు? నచ్చితే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మ్యాగీ చూడండి గుమ్మంలో ఎలా కూర్చొని ఉందా. చక్కగా ముగ్గేసినంతసేపు నాకు కావాలి అట్లాగే కూర్చొని ఉందండి. నా ముగ్గు ఎవరు తొక్కకుండా నాకు చాలా హెల్ప్ చేసిద్ది మ్యాగీ. గొంతు లేదని కానీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మేము ఈరోజు మాకు తెలిసిన వాళ్ళు అయ్యప్ప మాల వేసుకున్నారు. ఇడిముడి అంటే గుడి దగ్గరికి చెప్తే వెళ్ళామండి. మాకు తెలిసిన వాళ్ళు, మా పక్కింటి వదిన, ఆవిడ అక్క అవుతుంది. వాళ్ళ కారులోనే గుడికి వెళ్ళాము. ఇదే గుడి, ఆంజనేయ స్వామి గుడి. ఈ గుడిలోనే ఇడిముడి కట్టారు. చూడండి చాలా బాగా జరిగింది పూజ అయితే. కానీ ఇడిముడి కట్టేటప్పుడు భిక్ష వేసేటప్పుడు అవి వీడియో తీయలేకపోయానండి. ఎందువల్ల అంటే చాలా రష్గా ఉంది గుడిలో. ఒక్క స్వామి కాదండి, మొత్తం 20 స్వాములు ఏమో ఉన్నారు. అందరూ ఇడిముడి ఈరోజే. అందువల్ల బాగా అసలు రష్గా ఉంది. గుడి బయట ఇట్లా మామూలుగా ఉంది కానీ గుడిలో మాటికి చాలా జనం ఉన్నారు. ఈ స్వామేనండి మాకు తెలిసిన స్వామి. ఈయన ఇడిముడి కట్టుకుంటుంటేనే మేము గుడికి వెళ్ళాము. గుడిలో చూడండి ఎంతమంది ఉన్నారు. అసలు ఎప్పుడు ఇంత రష్గా ఉండదు. వెళ్ళామా ప్రశాంతంగా కూర్చున్నామా, చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఈ గుడిలోకి వెళ్తే చాలా సైలెంట్గా కూడా ఉంటుంది. ఆంజనేయ స్వామి చూడండి, మీరు కూడా దర్శనం చేసుకుంటారని చూపిస్తున్నాను. అసలు దేవుణ్ణి చూపిస్తానికి కూడా జనాలు అడ్డం వస్తున్నారండి, అంతమంది ఉన్నారు. చూపించడానికి కూడా కుదరలేదు. మేము అర్చన చేయించుకున్నాము, పూజ చేయించుకున్నాము. మా వదిన మేము కలిసి పూజ మటుకు బాగానే చేశారు పంతులు గారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇలా మా వదిన వాళ్ళ బాబాయ్ వాళ్ళు అందరం కలిసి వెళ్ళామండి గుడికి.